హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలకు విద్యకు దూరం చేసిందని విమర్శించారు. దళితులు చెప్పులు కుట్టుకోవాలా, యాదవులు గొర్రెలు కాసుకోవాలా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎస్ఎస్సిలో, ఐఐటిలో, ఎన్ఐటిలో, నీట్లో, ఐపీఈ అదేవిధంగా స్పోర్ట్స్ లో రాణించిన విద్యార్థులను అభినందించాలని బాబు జగజీవన్ రామ్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందించడానికి ఆహ్వానించిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129వ వర్ధంతి. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. నిజాంలు, రజాకర్లను, ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈ రోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ రోజు గౌరవం, ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈ రోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈ రోజు కూర్చోబెట్టింది. ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు, పిహెచ్డీలు చదివి అలా చాలా మంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము.